హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌర్ స్మార్ట్ ఛానల్. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కీ అనేది రాని వచ్చిందండి. సో కీ మరియు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో అనమాట ఇది. సో మీ యొక్క ఏ కోడ్ అయినా, బి కోడ్ అయినా, సి కోడ్ అయినా, డి కోడ్ అయినా ఏదైనా సరే మీరు ఈ వీడియోతో చూసుకోవచ్చు. నేనైతే డి కోడ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆన్సర్స్ మనకి అన్నీ వేరుగా ఉంటాయి, ఆప్షన్స్ కూడా వేరుగా ఉంటాయి కనుక మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే మన కోచింగ్ ద్వారా చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారండి. సో మీరు చెప్పినవన్నీ వచ్చేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అవునండి, సో మ్యాక్సిమం మనం చెప్పుకున్నవన్నీ వచ్చండి. మ్యాథమెటిక్స్ అయితే కంటెంట్ నేను ఏదైతే చెప్పాను ఆ కంటెంట్ అన్నీ కూడా వచ్చిందండి. సో నేను ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చాను ఆ కాన్సెప్ట్ అంతా వచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా అవే వచ్చాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మన IIIT గౌరీ స్మార్ట్ ఛానల్. సో మీరు ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేసి సో నాకు మీ యొక్క దాన్ని ఏమంటారు, మీ యొక్క దీన్ని నాకు తెలియజేయండి, మీ యొక్క సంతోషం నాకు తెలియజేయండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ ది ఫాలోయింగ్. సో చూడండి, మనకి స్లోప్ ఆఫ్ 0,0 అండ్ 3,0 అంటే మనకి y2 - 1 x2 - x1 కనుక మనకి 0 - 0 అంటే 0. సో 0/ఎనీథింగ్ ఈజ్ 0 కనుక ఆన్సర్ 0. నెక్స్ట్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో 3, 4, 5 అండి. సో ఆన్సర్ 4 అనమాట. 3, 4, 5 కనుక ఆన్సర్ 5 అది. నెక్స్ట్ సెంటర్ డివిజ్ ద మీడియన్ ఇన్ ద రేషియో 2:1. సో ఆల్రెడీ నేను కంటెంట్లో చెప్పాను. సో అది 2:1. అదేవిధంగా హైపోటెనస్ అంటే √2 అండి. √2 అంటే √2/1 రాసుకొచ్చే √2:1 కనుక ఆప్షన్ ఏ ఫస్ట్ వన్. ప్రాబబ్లీ 3 కాయిన్స్ ఫాలింగ్ ఇన్ ఆల్ హెడ్స్ అప్ వెన్ టాస్డ్ సైమల్టేనియస్లీ. 3 నాణాలు ఒకేసారి ఎగరవేస్తే మనకి అన్నిటి మీద బొమ్మ పడేది. అన్నిటి మీద బొమ్మ అంటే ఒకటే ఉంటుందండి, ఫేవరబుల్. మొత్తం 8. సో 1/8 ఈజ్ ద ఆన్సర్. మ్యాచ్ ది ఫాలోయింగ్. ప్రాబిలిటీ ఆఫ్ సూర్ ఈవెంట్ అంటే మనకి ఖచ్చితంగా 1 ఉంటుంది ప్రాబిలిటీ. ఇంపాసిబుల్ ఈవెంట్ 0 అండి. నెక్స్ట్ మిగతాది ఆటోమేటిక్గా 2 అవుద్ది ఆన్సర్. సో ఆన్సర్ సి. ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకోనండి. లీప్ ఇయర్లో మనకి 53 సండేస్. 53 సండేస్ అంటే మనకి ఆల్రెడీ ప్రతిది కూడా 52 వస్తుంది. 53rd అనేది మనకి సండే అవ్వాలంటే మనకి సండే మండే అవ్వచ్చు, లేదంటే సాటర్డే మండే అవ్వచ్చు. 2 ఫేవరబుల్ ఉంటే మొత్తం మనకి 7 ఉంటాయి కనుక 2/7. ఎక్కువసార్లు వచ్చేది మనకి 3 ఉంది. సో మైడిన్ ఇచ్చేది రాంగ్. నెక్స్ట్ UI = XI - A/H ఇది డీవియేషన్. సో 1 ఈజ్ ఫాల్స్, 2 ఈజ్ ట్రూ. సో ఆన్సర్ సి. 11, 20 యొక్క లోవర్ లిమిట్ అడిగాను. లోవర్ లిమిట్ అయితే 11 అండి. ఒక లోవర్ బౌండరీ అయితే మనకి 10.5 అండి. సో ఆన్సర్ 11. సో ఇది ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే 12, 13, 14, 18, 19, 23, 26 అప్పుడు మనకి మీడియన్ అనేది 18 వస్తుంది. ఇప్పుడు 18 అందులో వేస్తే 18/20 9 అండి. tan 30 మైనస్ cosecant 30. log 9 అంటే మనకి 2 అండి, ఎందుకంటే 3² రాసుకోవచ్చు కనుక 2. నెక్స్ట్ 1/√3 -2. సో +2 -2 క్యాన్సిల్ అయితే 1/√3 ఇస్ ద ఆన్సర్. దీనికి 1/√3 అనే ఆన్సర్. సో మెయిన్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ చేస్తే 4D -2 +2 క్యాన్సిల్ అవుతుంది. 4D/4 అంటే ఆన్సర్ డి. సో ఆప్షన్ సి. దీని మనం చూడండి షార్ట్ కట్. 358 - 3 ఎన్ని బార్లు ఉంటే అన్ని 9లు వస్తాయండి. బార్ లేనివి అన్ని 0లు వస్తాయి కనుక పాయింట్ తర్వాత బార్ లేని ఒక 3 ఉంది కనుక ఒక 0. సో 358లో 3 తీస్తే 355. 355/990. సో ఆప్షన్ బి ఆన్సర్ 355/990. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందండి. ఎవ్రీ ఇంటిజర్ అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎవ్రీ ఫ్రాక్షన్ నెంబర్ ఇస్ ఫ్రాక్షన్ కాదు. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే నేను -2/3 తీసుకున్నాను అనుకోండి, అది ఫ్రాక్షన్ అవుతుంది. ఫ్రాక్షన్ అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్ అవ్వాలి కనుక ఆప్షన్ సి రాంగ్ అనమాట. అంటే ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎ ఫ్రాక్షన్ అనేది తప్పు. సో న్యాచురల్ నెంబర్ n అని న్యాచురల్ నెంబర్ అన్నాడు కనుక సో 9² - 4² అండి. ఎందుకంటే n వాల్యూ 1 వేస్తే 2 × 1 2, 2 × 1 2 కదా. 9² - 4². 9² అంటే 81, 4² అంటే 16. 81లో 16 తీస్తే 65 అండి. 65 అనేది ఓన్లీ 5తోనే డివైడ్ అవుతుంది కనుక ఆప్షన్ డి. సో దీనికి మనకి యాడ్ స్కోర్ ఇవ్వచ్చండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సో దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడు, ఇంకో దానికి యాడ్ స్కోర్ ఇస్తారో చెప్తాను నేను. నెక్స్ట్ log m + log n + log y ఇవన్నీ మనం log a + log b + log c ఇవన్నీ చేస్తాయి. log a b c d and so on కనుక మనకి log of 1 × 2 × 3 and so on అండి. సో అలా రాస్తే మనకి log 1 వస్తుంది, log 1 0. సో దీన్ని కూడా యాడ్ స్కోర్ ఇవ్వచ్చు. ఎందుకంటే 99/100 ఇవ్వాలి. ఇక్కడ మనకి 99/100 ఇచ్చారు కనుక సో ఇది కూడా చిన్న మిస్టేక్ ఉంది కనుక దీన్ని యాడ్ స్కోర్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ x ప్రైమ్ నెంబర్స్ అండి. నెక్స్ట్ b అనేది హోల్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ <20 అంటే 2, 3, 5, 7, 11, 13, 17 ఇది హోల్ నెంబర్స్ కనుక 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే ఇప్పుడు వీటిలో ఇంటర్సెక్షన్ చేస్తే a - b, b - c ఇంటర్సెక్షన్ చేస్తే ఆ రెండు కూడా వేరే ఉంటాయి కనుక ఆన్సర్ పై నల్ సెట్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. నాట్ ట్రూ అంటే ఫాల్స్ అండి. సో చూడండి బి ఆప్షన్ తీసుకుంటే ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయి. ఏ ఎండ్ సెక్షన్ బి చేసుకుంటే ఖచ్చితంగా ఏ రావాలి, ఎందుకంటే ఏలో ఉన్నవి బీలో ఉన్నాయి కనుక ఏ రావాలి, కనుక పై ఇచ్చారు కనుక అదే ఫాల్స్ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5. అయితే మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇక్కడ అన్నీ కరెక్ట్ అండి, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే ఏ నుండి బి మైనస్ ఏ అంటే సెక్షన్ బి చేస్తే 2,5 వస్తుంది, ఏ మైనస్ బి చేస్తే 2 వస్తుంది, బి మైనస్ ఏ చేస్తే 5 వస్తుంది. సో అన్నీ కరెక్ట్ కనుక ఆల్ ఆఫ్ దీస్. ఇఫ్ 2 zeros are -3 and +3 then the third zero. సో మనకి 2 zeros -3 +3 కనుక x+3 ఇంటూ x-3 అండి. అంటే a + b ఇంటూ a - b x² - y² అంటే ఇక్కడ మనకి x² - 9. ఇంకోటి కావాలి కనుక నేను x+1 తీసుకున్నాను. ఇప్పుడు x² - 9 x+1 మల్టిప్లై చేస్తే నాకు ఇచ్చిన ఆ పాలినామిల్ వస్తుంది కనుక సో ఆన్సర్ x+1 ఎక్స్ట్రా తీసుకున్నాను కనుక x+1 = 0, x = -1. సో ఆన్సర్ -1. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ అండి, కానీ ఆల్ఫా బీటా గామాని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాతో డివైడ్ చేస్తే 25 వస్తుంది, కానీ -20 ఇచ్చాడు కనుక ఆప్షన్ ఏ. సో -20 ఏదైతే ఉందో అది రాంగ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ -b/a అండి. సో -b/a అంటే 2, అది కరెక్టే. ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ -b/a వాల్యూ తప్పు ఇచ్చాడు, అంటే ఏ ఇస్ కరెక్ట్, బి ఇస్ రాంగ్. నెక్స్ట్ 19th విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. చూడండి క్లియర్గా డయాగ్రామ్లో 3 పాస్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి డయాగ్రామ్ అనేది పాస్ అవ్వట్లేదు. సో ఆ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్. మ్యాచ్ ది ఫాలోయింగ్. సో ఫస్ట్ది మనకి ప్యారలల్ లైన్స్ అండి, సెకండ్ది మనకి కోఇన్సిడెంట్ లైన్స్, థర్డ్ నుంచి మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో మనకి ఆన్సర్ 1 or 2p 3q, 1 or 2p 3q గుర్తుపెట్టుకోండి, 1 or 2p 3q. 62ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అందులో ఫస్ట్ పార్ట్ అనేది 1/4 ఉంటే సెకండ్ పార్ట్ అనేది 2/5 పార్ట్ ఉంది కనుక నేను ఆప్షన్స్ ప్రకారం చేస్తున్నానండి. 30 to 30 తీసుకున్నాను. 32/4 ఈజ్ టు 30 × 2/5. సో 4 1 4 8 5 1 5 6 సో 8 = 6 2 12 కనుక మళ్ళీ 8 = 12ని 4 2 4 3 2 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇదే అండి మనకి యాడ్ స్కోరు. ఇక్కడ బోత్ ఏ అండ్ బి ఆప్షన్స్ అన్నాడు, అసలు ఇచ్చిందే బీలో బోత్ ఆప్షన్స్ ఏ అండ్ బి అనేది రాంగ్ అనమాట. సో ఇక్కడ యాడ్ స్కోర్ ఇవ్వచ్చు నేను అనుకోవడం. సో ఇక్కడ మనకి x = b, y = a తీసుకుంటూ వచ్చేస్తుంది. చూడండి b/b = a/b అంటే సరిపోయింది ఫస్ట్ ఈక్వేషన్. రెండో ఈక్వేషన్ కూడా b × b, b² a × a². సో b² + a² అది కూడా సరిపోయింది. అంటే ఆప్షన్ x = b, y = b అన్నమాట. సో ఇది మనకి యాడ్ స్కోర్ ఖచ్చితంగా యాడ్ స్కోర్ ఇవ్వాలండి, ఎందుకంటే బోత్ ఆప్షన్స్ ఏ అండ్ బి అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. అంటే ఈ సిడి ముందు ఇచ్చి ఏబి కింద ఇస్తే అప్పుడు మనకి అది రైట్ అవుతుంది అనమాట. సో అది ఏదో కోడ్లో ఉంటుంది, వాళ్ళకి కరెక్ట్, మిగతా వాళ్ళందరికీ యాడ్ స్కోర్. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ మాట. అప్పుడు మనకి -2k + 1/3 - k + 5/3. 3 3 క్యాన్సిల్ అయితే 2k + 1 = 5k + 5. సో k = 5 - 1, k = 4. సో ఆప్షన్ బి అంటే ఆన్సర్ 4 అన్నమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ అన్నీ కూడా డిస్క్రిమినెంట్ కట్టాలండి. డెల్టా >0 వస్తుంది, డెల్టా = 0 వస్తుంది, డెల్టా <0 వస్తుంది, డెల్టా >0 వచ్చింది. ఇక్కడ డెల్టా >0 వచ్చి రేషనల్ నెంబర్స్ అయితే అది మనకి రూట్స్ ఆర్ డిస్టింక్ట్ అండ్ రేషనల్, అంటే రూట్స్ ఆర్ అన్ఈక్వల్ రేషనల్. కనుక ఈ విధంగా చూసుకుంటే ఆప్షన్స్ బాగా చూడండి. 1 or 2p 3s 4q. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ is 600 దెన్ నెంబర్స్ చూడండి 24 × 25 చేస్తే 600 వచ్చింది. సో అదే ఆన్సర్, ఎందుకంటే రెండు కూడా కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. నెక్స్ట్ 26 33 నుండి చూడండి. 8th టైం నాకు 8th టైం -10 వచ్చింది, వాడు -2 ఇచ్చాడు, రాంగ్. నెక్స్ట్ ఈ రీజన్ అనేది కరెక్టే, అంటే ఏ ఈజ్ రాంగ్, బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 2 tangents are drawn to circle from action point, then the tangent segments subtend equal angles at the center. Equal angles at the center రైట్ అండి. సో మిగతాది రాంగ్. మిగతాది రెక్టాంగిల్ ఇవ్వాలి, రాంబస్ ఇచ్చాడు కనుక 1 ఈజ్ కరెక్ట్, సెకండ్ ఈజ్ రాంగ్. ప్రాబ్లమ్ విన్నింగ్ అనేది 8/15 అయితే లూజింగ్ అనేది 7/15. సో అది కరెక్టే. P of E + P of E bar not is equal to 1. సో ఇది కూడా కరెక్టే, రెండు కరెక్టే కనుక ఆన్సర్ డి, ఆప్షన్ డి దానికి. సో కొలినియర్ అయితే మనకి a1/8 = b1/b2 అంటే b = 2a వచ్చింది, కానీ 2a = b ఇచ్చాడు కనుక ఫస్ట్ వన్ రాంగ్. సో సెకండ్ వన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ బై 3 కొలినియర్ పాయింట్స్ 0, ఎందుకంటే కొలినియర్ పాయింట్స్ 0 అంటే ఫస్ట్ రాంగ్, సెకండ్ రైట్. సో ఇక్కడ సర్కంఫరెన్స్ 2:3 అయితే మనకి ఏరియాస్ అనేవి వాటి స్క్వేర్స్ అవుతాయి. సో 2² అంటే 4, 3² అంటే 9. సో అది కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇస్ 2πr కూడా కరెక్టే. సో రెండు కరెక్టే, ఆన్సర్ డి. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, సో 15/5 వచ్చింది సమ్ చేస్తే. సో ఫస్ట్ వన్ కరెక్ట్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటంటే 1/3 πr² ఇచ్చండి. సో రాంగ్, అంటే ఫస్ట్ ఇది కరెక్ట్, సెకండ్ రాంగ్. ఇక్కడ
<1 అంటే ఒక డైస్ మనకి త్రో చేస్తే <1 వచ్చి మనకు ఉండదండి, కనుక అప్పుడు ప్రాబిలిటీ 0. ప్రాబిలిటీ ఇంపాసిబుల్ ఈవెంట్ 0, ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. అంటే సెకండ్ కరెక్ట్, ఫస్ట్ రాంగ్, ఫస్ట్ రాంగ్, సెకండ్ కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ √8 అనేది ఇర్రేషనల్ నెంబర్ కరెక్టే, రెండోది కూడా కరెక్ట్ అండి. సో రెండు కరెక్టే. మ్యాచింగ్ మనకి కామన్ డిఫరెన్స్ నుంచి 1/√3 వస్తుందండి. A5 చేస్తే అది మనకి 2 వస్తుంది. అదేవిధంగా x+2 8 అనేవి ఏపీలో ఉంటే మనకి 2x+4 అవుతుంది, x+8, x=4 అవుతుంది. సో కనుక ఈ విధంగా మనం చూసుకుంటే 1 or 2p 3q, 1 or 2p 3q. ల్యాడర్ 20 మీటర్స్ అంటే అది ఒక వాల్ని టచ్ చేస్తుంది, హైట్ 10 మీటర్స్ అయితే మనకి ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంది, అంటే మనకి sin 30 తీసుకుంటే 1/2 వస్తుంది. సో ఆన్సర్ 30 degrees. డిస్టెన్స్ 13 ఇచ్చాడు, p వాల్యూ. సో డిస్టెన్స్ కనుక మనం √x2 - x1² + y2 - 7² వేస్తే 7 - అంటే 12² అంటే 144 + p - 2² = 169. సో p - 2² = 25, p - 2 = +or-5, p -3 or +7. సో ఆప్షన్ సి అంటే -3 కానీ +7 అవుతుంది. x యాక్సిస్ డివైడ్ చేసిందంటే -5:2 అండి. సో -6:1, సో 6:1 ఇస్ ద ఆన్సర్. ఇది చాలా లాజికల్గా చేయండి. సో y = 2020 లైన్ డ్రా చేశాను, అది ప్యారలల్ టు x యాక్సిస్. ప్యారలల్ టు x యాక్సిస్ కంటే x యాక్సిస్ స్లోప్ 0 కనుక m1 0 వచ్చింది. m1 0 అని కనుక 0 అంటే ఎనీథింగ్ 0. సో ఆన్సర్ 0. ఇప్పుడు ఈ రెండు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని చేస్తే మనకి AD/DB = AE/EC ఫార్ములా చేస్తే మనకి 4.59 వస్తుంది. ఆప్షన్ 4.59. ఏరియస్ 1:2 రేషియో అయితే మనకి సైడ్స్ అనేవి రూట్ తీసుకోవాలండి. సో √1:√2, సో 1:√2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. రాంబస్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ స్క్వేర్. సో సైడ్ ఇక్కడ 6 ఇచ్చారు కనుక 4 × 6² అంటే 36 × 4, 36 4s are 144. సో ఆప్షన్ సి. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఎ లైన్ విచ్ టచ్ ద సర్కిల్ at a point only మీన్స్ అది టాంజెంట్ అవుతుంది. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ 90 degrees అవుతుంది. సో ఇది 110 కనుక మిగతాది 70 degrees అవుతుంది. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అట్ ది సెంటర్ 180 degrees అవుతుంది. ఇది కూడా నేను చాలాసార్లు ఇచ్చానండి. సో ఈ విధంగా మీరు మ్యాచింగ్ చేసుకుంటే 1 or 2s 3p 4q. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫాల్స్? సో ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఇస్ 3πr². అది కరెక్టే. సో 154 రాంగ్ అండి, మిగతాది కరెక్టే, మిగతాది కూడా కరెక్టే కనుక 154 centimeters కనుక రాంగ్. ఇక్కడ డయాగ్రామ్ వేసుకుంటే ఆపోజిట్ సైడ్ 3 అండి, ఎడ్జసెంట్ సైడ్ 5 అండి, ఎందుకంటే కాట్ ఇచ్చాడు కనుక. అప్పుడు మనకి మిగతా అవసరం లేదండి. సో 5 × 3 - 3 × 5, 5 3s are 15, 3 5s are 15, 15 15 0. సో కింద మనం రావాల్సిన లేదండి, ఈజీగా చేయొచ్చు, ఫాస్ట్గా చేయొచ్చు. ఆన్సర్ 0. సీకెండ్ స్క్వేర్ -1 అంటే మనకి tan² అండి. అదేవిధంగా 1 - cosec² అంటే -cot²గా tan cot క్యాన్సిల్ అయితే -1. సో ఆన్సర్ -1, ఆప్షన్ డి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి సీకెండ్ θ × cosec θ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ కూడా సీకెండ్ θ × cosec θ వస్తుంది. సో ఆన్సర్ ఏ. ఎందుకంటే tan ని sin/cos రాయొచ్చు, cot ని cos/sin రాయొచ్చు. సో అప్పుడు ఎల్సిఎం చేస్తే 1/sin θ × cos θ, సో సెకండ్ θ × cos θ. ఇక్కడ అక్కడ కూడా 1/cos², 1/sin² ఎల్సిఎం చేస్తే 1/√sin θ cos θ, సో సెకండ్ θ cos θ. నెక్స్ట్ ఇది 0 అవుతుంది, ఎందుకంటే sin 29ని cos 61 రాసుకోవచ్చు, cos 61 cos 61 క్యాన్సిల్ అయితే 0. sin 15ని sin 45 - 30 రాయొచ్చండి, sin of a - b sin a cos b cos sin b. ఆ విధంగా చేస్తే √3 - 1/2√2. సో ఆన్సర్. సో ఒక చెట్టు అనేది మనకి గాలికి ఇరిగిపోయింది కనుక మనం ఇది సమ్ చేస్తే మనకి cos 30 తీసుకోవాలండి, ఎందుకంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కనుక. సో cos 30 = √3/2 = 15/x. సో x = 30/√3 అండి. 30/√3 అంటే రేషనలైజింగ్ చేస్తే 30√3/10. సో 30√3/3, 3 1s are 3 10s are 10√3 ఇస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? సో చూడండి, థర్డ్ ఆప్షను D50 అయితే ఏ కూడా 50 అవ్వాలని, కానీ ఏ 60 ఇచ్చాడు కనుక అది రాంగ్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా వస్తాయి. సో అవి కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అదేవిధంగా మీకు మన ఛానల్ ఏ విధంగా ఉపయోగపడిందో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా మన దాంట్లోని ఇంటర్మీడియట్, డిగ్రీ, సో నెక్స్ట్ పాలిటెక్నిక్, IIIT ఇవన్నీ కూడా నేను మ్యాథమెటిక్స్ పెడతానండి. సో నా యొక్క గ్రూప్స్లో ఎవరు కూడా ఎలిమినేట్ అవ్వదు, ఎవరు లీవ్ అవ్వదు, ఉండండి. సో ఇంకా మంచి రీజనింగ్ కంటెంట్, మంచి నాలెడ్జ్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వస్తుంది చూడండి. A north pole of a magnet is brought near a metallic ring as shown in the below figure. Then the direction of induced current in the metal ring will be in anti-clockwise. The north pole makes induced current in anti-clockwise. ఒక అయస్కాంత ఉత్తర ధ్రువంను ఒక లోహపు రింగు దగ్గరికి క్రింది పటంలో చూపిన విధంగా తీసుకురాబడింది. అయినా ఆ లోహపు రింగునందలి ప్రేరిత విద్యుత్ దశ
రింగు వైపు నార్త్ పోల్ ఉన్నట్లయితే అవుతుంది. కామ్యుటేటర్ యూజ్డ్ ఇన్ డీసీ జనరేటర్, డీసీ మోటార్. కామ్యుటేటర్ను డీసీ జనరేటర్ మరియు డీసీ మోటార్లలో ఉపయోగిస్తారు. కాబట్టి థర్డ్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which one of the following is not a purification process of crude metal? In this, liquefaction, poling and distillation, all the three are the methods in the process of crude metal, but froth flotation is not process of crude metal. So answer is froth flotation. Loha suddhi paddhati kanidi plavana prakriya, option A. Based on reactivity, arrange the given metals in descending order of their reactivity: Zn, Au, Al, Cu and K. క్రియాశీలత ఆధారంగా కింది వాణిని అవరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుండి తక్కువ. సో ఆన్సర్ ఇస్ పొటాషియం, అల్యూమినియం, జింక్, కాపర్ అండ్ గోల్డ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. మ్యాచ్ ద ఫాలోయింగ్, కింది వాణ్ణి జతపరచడం. ఫస్ట్ వన్ ఎస్టరిఫికేషన్కి ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఫర్ ఎస్టరిఫికేషన్. సో వన్ ఈజ్ ఎస్. సెకండ్ రియాక్షన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎడిషన్. ఎగ్జాంపుల్ ఫర్ ఎడిషన్, సో 2p. ఫోర్త్ వన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, q, ప్రతిక్షేపణ. ఫోర్త్ వన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆక్సిడేషన్, ఆక్సీకరణ చర్య. ఓకే, సో 1s, 2p, 3q and 4r. ఆన్సర్ ఈస్ ఏ, 1s, 2p, 3q, 4r. వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్? కింది వాన్లో కింది సమ్మేళనపు IUPAC నేమ్. ఇక్కడ 5 కార్బన్స్ ఇచ్చారు కాబట్టి పెంట్ అనేది కామన్ అవుతుంది. సో వెన్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, ఆన్ ద సెకండ్ కార్బన్ దేర్ ఈజ్ మిథైల్ గ్రూప్. సో 2-methyl pent, double bond is on second carbon. So 2-ene. On first carbon there is carboxylic group. So 1-O-ene amlam. So answer is option A, 2-methyl pent 2-ene 1-oic acid. 2-methyl pent-ene 1-O-ene amlamu. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సెమీకండక్టర్? క్రింది వాన్లో ఏది అర్ధవాహకము? జెర్మేనియం మరియు సిలికాన్లు అర్ధవాహకాలు కాబట్టి బి, జెర్మేనియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్. గివెన్ వైట్ కలర్ belongs to nitrogen, oxygen and water molecules in the atmosphere. So 1q. Black color is for the absence of visible light. So 2r. 3. Blue color is due to nitrogen and oxygen molecules in the atmosphere. So 3s. 4th, red color have longer wavelength than remaining colors. So red q. D, fourth option is the correct answer. ఆకాశం తెలుపు రంగులో ఉండడానికి కారణము నైట్రోజన్, ఆక్సిజన్ మరియు నీటి అణువులు ఎక్కువగా ఉండడమే. కాబట్టి తెలుపు రంగు కారణం 1 q. నలుపు రంగులో కనిపించడానికి కారణం దృగ్గోచర కాంతి లేకపోవటం. కాబట్టి 2r. ఆకాశం నీలం రంగులో ఉండడానికి కారణం వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులు. కాబట్టి 3s. 4th, ఎరుపు రంగుకు అత్యధిక తరంగదైర్ఘ్యం ఉంది. ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కిరణాలు మాత్రమే భూమిని చేరుతాయి. కాబట్టి ఎరుపు రంగు q, 4q. 4p. So D is the correct answer. Statement 1. Nitrogen atom is more stable than oxygen atom. Statement 2. Nitrogen atom has 3 unpaired electrons. Coming to this one, both are correct statements because nitrogen is more stable than oxygen because it has half filled orbitals and it has 3 unpaired electrons. So both the statements are correct. 1 and 2 both are correct. Option D.
ప్రవచనం 1 నైట్రోజన్ పరమాణువు ఆక్సిజన్ పరమాణువు కన్నా ఎక్కువ స్థిరముగా ఉంటుంది. ప్రవచనం 2 నైట్రోజన్ పరమాణువు నందు 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ 2 ప్రవచనాలు కరెక్టే. ఎందువల్లంటే ఆక్సిజన్ పరమాణువు కన్నా నైట్రోజన్ అనేది ఎక్కువ స్థిరంగా ఉంటుంది. ఎందువల్లంటే దీనిలో చిట్ట చివరి కక్షల్లో సగం నిండిన ఆర్బిటాళ్ళు ఉండడం వల్ల, మరియు దీనిలో నైట్రోజన్ పరమాణువులో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Statement 1. Convex lens is used in making microscope. Statement 2. Microscope forms magnified image. Both statements are true. So, D is the correct answer. ప్రవచనం 1 కుంభాకార కటకాన్ని సూక్ష్మదర్శిని తయారీలో ఉపయోగిస్తారు. ప్రవచనం 2 సూక్ష్మదర్శిని ఆవర్ధనం చెందిన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ప్రవచనం 1 మరియు 2 సత్యమే, కాబట్టి D is the correct answer. Which of the following statements is true which respective of units specific heat? క్రింది వానిలో విశిష్టోష్ణం ప్రమాణాల ఆధారంగా సత్యమైన ప్రవచనం ఏది? విశిష్టోష్ణమునకు CGS ప్రమాణం 1 calorie per gram degree centigrade, అలాగే SI ప్రమాణం జౌల్ per kilogram Kelvin. 1 calorie per gram degree centigrade is equal to 4.186 into 10 to the power of 3 joule per kilogram Kelvin. B, second option is the correct answer. The heat energy required to raise the temperature of 8 grams of ice at minus 10 degrees centigrade to water at 60 degrees centigrade is -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దనున్న 8 గ్రాముల మంచును 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరుగా మార్చడానికి కావాల్సిన ఉష్ణశక్తి. We have to calculate the heat energy in 3 phases. One is we have to convert 8 grams of ice to 8 grams of water at 0 degrees centigrade. For that we have to use the formula Q is equal to ms delta T. The specific heat value of ice is 1/2, 0.5 or 1/2. In that formula if we substitute we will get 40 calories. Then after we have to calculate water, 8 grams of water, ice at 0 degree centigrade to 8 grams of water at 0 degree centigrade. Here we have to use the formula Q is equal to ml. Latent heat of fusion value is 80 calories. So 8 into 80, 640 calories. Again we have to calculate 8 grams of water at 0 degree centigrade to 8 grams of water at 60 degrees centigrade. Here we have to use the formula Q is equal to ms delta T. Here mass is 8 grams, S is the specific heat of water 1, and temperature difference is 60 minus 0, that is 60. Simplifying that we can get 480 calories. So in these 3 phases, Q1 plus Q2 plus Q3, 40 calories plus 640 calories plus 480 calories, we will get 1160 calories. First option is the correct answer. -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న 8 గ్రాముల మంచును 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న 8 గ్రాముల మంచుగా మార్చడానికి Q is equal to ms delta T అనే సూత్రాన్ని ఉపయోగించి మంచు యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ విశిష్టోష్ణ విలువ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 40 క్యాలరీలు వస్తుంది. తర్వాత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న 8 గ్రాముల మంచును 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న 8 గ్రాముల నీరుగా మార్చడానికి Q is equal to ml అనే సూత్రం ఉపయోగిస్తే 8 into 80 మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 80 క్యాలరీలు. కాబట్టి 8 into 80 640 క్యాలరీస్. అలాగే 8 గ్రాముల 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్న నీరును 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న నీరుగా మార్చడానికి Q is equal to ms delta T సూత్రాన్ని ఉపయోగించినట్లయితే M 8 గ్రాములు, S నీటి యొక్క విశిష్టోష్ణం విలువ 1 ఇంటూ ఉష్ణోగ్రత భేదము 60 - 0, కాబట్టి 8 into 60 480 క్యాలరీలు. సో 40 క్యాలరీలు ప్లస్ 640 క్యాలరీలు ప్లస్ 480 క్యాలరీలు చేస్తే -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న 8 గ్రాముల మంచు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న నీరుగా మార్చడానికి కావాల్సిన ఉష్ణశక్తి అవుతుంది. మూడింటిని కలిపితే మనకి 1160 క్యాలరీస్. సో ఏ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఈజ్ నాట్ ఎ సాల్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్? ఈ క్రింది వానిలో లవణము కానిది. క్రింది ఇవ్వబడిన వాటిలో NaCl, NH4Cl ఇంకా CH3COONA ఈ 3 కూడా సాల్ట్సే. ఓన్లీ NaOH
సోడియం హైడ్రాక్సైడ్ ఇది సాల్ట్ కాదు, క్షారము, బేస్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచుము. లాక్టిక్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మిల్క్. లాక్టిక్ ఆమ్లం పాలల్లో ఉంటుంది. సెకండ్ వన్ ఎసిటిక్ ఆమ్లము వెనిగర్ తయారీలో ఉపయోగిస్తాం. సో ఎసిటిక్ యాసిడ్, వెనిగర్. ఆర్ సిట్రిక్ ఆమ్లము, సిట్రిక్ యాసిడ్ అనేది పుల్లని వాటిలో ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ టొమాటో. పి, సిట్రిక్ ఆమ్లము టొమాటోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫార్మిక్ ఆమ్లం. ఫార్మిక్ యాసిడ్ అనేది చీమల్లో ఉంటుంది. ఆ చీమలు కుట్టినప్పుడు ఆ ఫార్మిక్ యాసిడ్ మన చర్మంకి తగులుకోవడం వల్లే మనకు అక్కడ దురద అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఆన్సర్ 1S, 2R, 3P, 4Q. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. Total internal reflection of light possible when light enters from డాష్లోనికి ప్రవేశించినప్పుడు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం సాధ్యపడుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ light ray enter into from denser medium to rarer medium. From the given options, if we observe air is rarer medium, glass is denser medium. So rarer to denser, total internal reflection not possible. In the same way, third option, vacuum to benzene also rarer to denser. So total internal reflection is not possible. From the second and four options, if we observe, turpentine is denser and water is rarer. In the same way, kerosene is denser, optically denser than water. So 2 and 4 options are the correct answer. సంపూర్ణాంతర పరావర్తన జరగాలి అంటే కాంతి కిరణము సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోనికి ప్రవేశించాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 1, 3 కూడా విరళయానకం నుంచి సాంద్రతరయానకంలోనికి, గాలి విరళయానకం, గాజు సాంద్రతరయానకం, అలాగే శూన్యం విరళయానకము, బెంజీన్ సాంద్రతరయానకం. అదే 2, 4 ఆప్షన్స్ని గమనించినట్లయితే టర్పంటాయిల్ సాంద్రతరయానకము, నీరు విరళయానకము, అలాగే కిరోసిన్ దృక్ సాంద్రత ఎక్కువ నీటికంటే, కాబట్టి కిరోసిన్ సాంద్రతరయానకము, నీరు విరళయానకము. 2, 4 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The reason for seeing sun a little before sunrise is, సూర్యోదయానికి కొద్దిగా ముందే సూర్యుని చూడగలుగుట కారణం, డ్యూ టు ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాంతి వక్రీభవనం వల్ల సూర్యోదయానికి ముందుగానే మనం సూర్యుని చూడగలం. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The focal length of a convex lens is 10 centimeters. An object is placed at a distance of 20 centimeters from the lens. The image formed at, ఒక కుంభాకార కటక నాభ్యంతరం 10 సెంటీమీటర్లు, ఒక వస్తువును కటకం ముందర 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచబడింది అయినా ప్రతిబింబం డాష్ వద్ద ఏర్పడుతుంది. If we observe carefully the question, the focal length of the lens is 10 centimeters. So the radius of curvature is 20 centimeters. The object distance also 20 centimeters. So what does it mean? The object is kept at the center of curvature. So we will get the image also at the same place at center of curvature. That means 20 centimeters. D is the correct answer. కుంభాకార కటక నాభ్యంతరం 10 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వక్రత వ్యాసార్థం 20 సెంటీమీటర్లు అవుతుంది. వస్తువును కటకం ముందు 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచబడింది అంటే వక్రతా కేంద్రం వద్ద ఉంచబడింది. ఒక కుంభాకార కటకం ముందు వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినట్లయితే ప్రతిబింబం కూడా వక్రతా కేంద్రం వద్దే ఏర్పడుతుంది. కాబట్టి ఆప్షన్ ఈస్ డి, 20 సెంటీమీటర్స్. స్టేట్మెంట్ 1, మయోపియా persons can see far objects clearly. Statement 2, hypermetropia persons can see far objects clearly. Here myopia persons cannot see the far objects clearly. So statement first is wrong and statement 2, hypermetropia persons can see far objects clearly is the right. So statement 1 is wrong and statement 2 is correct. So A is the correct answer. ప్రవచనం 1, హ్రస్వదృష్టి గల వ్యక్తులు దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు. ప్రవచనం 2, దీర్ఘదృష్టి గల వ్యక్తులు దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు. ప్రవచనం 1 తప్పు. హ్రస్వదృష్టి గల వస్తువులు దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు.
అదే దీర్ఘదృష్టి గల వ్యక్తులు దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు. ప్రవచనం 2 రైట్. కాబట్టి ప్రవచనం 1 తప్పు, ప్రవచనం 2 ఒప్పు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. The electrons have following quantum numbers. Arrange them in increasing order of their energies. Energy of a electron depends upon the quantum numbers, especially on the principal quantum number. So in the given 4 options, first we will check n value. N value given for both 4 and for other 2 3. First of all we will take which is having 3, 2 and 4. In that if you observe L value, L is less for 4th option. So 4th one will have less energy. Next one 2, next one 3 and next one 1. So this is the increasing order of their energies. 4, 2, 3, 1. Option A is the correct answer. ఎలక్ట్రాన్లు శక్తిపరంగా ఆరోహణ క్రమంలో అమర్చాలంటే మొదటగా మనం ప్రధాన క్వాంటం సంఖ్యను గమనించుకోవాలి. ప్రధాన క్వాంటం సంఖ్య అనేది 2 మరియు 4 ఆప్షన్లో తక్కువగా ఉంది. సో ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే మళ్ళీ అక్కడ ఎల్ విలువ అనేది 4th వన్కి తక్కువగా ఉంది. సో 4th వన్కి అన్నిటికన్నా తక్కువ శక్తి అనేది ఉంటుంది. తర్వాత 2కి తక్కువ శక్తి ఉంటుంది. తర్వాత 3, లాస్ట్ 1. సో 4 less than 2 less than 3 less than 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Which one of the following compounds are covalent? NaCl, AlCl3, MgCl2, HCl. In the given 4 options, first 3 are the ionic compounds because they are formed by the ionic bond. Only HCl formed by the covalent bond. So HCl is the covalent compound. Option D. కింది వానిలో సమయోజనీయ బంధ సమ్మేళనాలు ఏవి? సమయోజనీయ బంధ సమ్మేళనాలు అనేది HCl మాత్రమే అవుతుంది. ఎందువల్లంటే NaCl, AlCl3, MgCl2 మిగిలిన 3 కూడా అయానిక బంధం వల్ల ఏర్పడినవి కాబట్టి అవి అయానిక సమ్మేళనాలు అవుతాయి. HCl మాత్రం సమయోజనీయ బంధం వల్ల ఏర్పడుతుంది కాబట్టి అది సమయోజనీయ బంధ సమ్మేళనం అవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్. కాంపౌండ్ అండ్ బాండ్ యాంగిల్. CH4 methane బంధకోణ బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes R. NH3 బాండ్ యాంగిల్ వాల్యూ 107 degrees 48 minutes S. 2S. H2O బాండ్ యాంగిల్ వాల్యూ 104 degrees 31 minutes Q. 3Q. BeCl2 బెరీలియం క్లోరైడ్ బాండ్ యాంగిల్ 180 degrees 4P. 1R. 2S. 3Q. 4P. Option C is the correct answer. An element has electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p5. Then it is in the last one 5 electrons are there. So it belongs to 17th group. Okay. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p5 అనేది ఏ గ్రూప్లో ఉంటుంది. ఇటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకం అనేది 17వ గ్రూప్లో ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. మ్యాచ్ ద ఫాలోయింగ్. 1s2, 2s2, 2p4. 1s2, 2s2, 2p4 అంటే చిట్ట చివరి కక్షలో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్లు ఉన్నది ఎప్పుడూ కూడా చాల్కోజన్ గ్రూప్కి చెందుతుంది. సో 1s. సెకండ్ ఆప్షన్ 1s2, 2s2, 2p6 అంటే పూర్తిగా నిండిపోయింది. సో దట్ బిలాంగ్స్ టు నోబుల్ గ్యాస్, ఉత్కృష్ణ వాయువు. 2R. 1s2, 2s2, 2p6, 3s2. That means in the last there are 2 electrons. So they belongs to alkaline earth metals. క్షారమృతిక లోహాలకే చిట్ట చివర కక్షలో ఒంటరి ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. సో 3Q. ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్, క్షారమృతిక లోహాలు. నెక్స్ట్ 1s2, 2s2, 2p5 ఇవి హాలోజన్ గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, 4th వన్ ఈజ్ P. 1s, 2R, 3Q, 4P. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The resultant resistance between A and B is 2 ohms in the given diagram. Then the value of R is. ఇచ్చిన పటంలో ఏబీల మధ్య ఫలిత నిరోధం 2 ఓంలు అయిన R విలువ. ఇఫ్ వీ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ద డయాగ్రామ్స్ 2 ohms and 1 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ యాజ్ వెల్ యాజ్
4 ohms and R are connected in series. Though resultant resistance is 3 ohms and 4 ohms plus R. These two are connected in parallel. So we have to calculate the final resistance is 2 ohms is equal to 3 ohms into 4 ohm plus R by 3 ohms plus 4 ohms plus R. If we simplify that one, we will get 2 ohms. So D is the correct answer. పటాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పటంలో పైనున్నటువంటి 2 ఓంలు 1 ఓంలు శ్రేణిలో కలుపబడినది కాబట్టి దాని యొక్క ఫలిత నిరోధము 3 ఓమ్స్ అవుతుంది. అలాగే క్రింద 4 ఓమ్స్ 6 శ్రేణిలో కలపబడ్డాయి కాబట్టి దాని యొక్క ఫలిత నిరోధం 4 ఓం ప్లస్ ఆర్ అవుతుంది. మరలా 3 ఓమ్స్ 4 ఓం ప్లస్ ఆర్ రెండు కూడా సమాంతరంగా కలపబడింది కాబట్టి సమాంతర సంధానంలో ఫలిత నిరోధం 2 ఓంలు ఇవ్వడం జరిగింది. 2 ఓంలు ఈజ్ ఈక్వల్ టు 3 ohms into 4 ohm plus R by 3 ohms plus 4 ohm plus R. దాన్ని కనుక మనం సూక్ష్మీకరించినట్లయితే మనకి ఫలితం 2 ohms వస్తుంది. కాబట్టి D is the correct answer. Filament of electric bulb is made of tungsten. Assertion. Reason. Tungsten has higher resistivity value and high melting point. Both A and R are true and R is the correct explanation of A. So fourth option is the correct answer. విద్యుత్ బల్బు ఫిలమెంట్ను టంగ్స్టన్తో తయారు చేస్తారు. దానికి కారణం టంగ్స్టన్ విశిష్ట నిరోధము మరియు ద్రవీభవన స్థానాలు ఎక్కువ. ఏ మరియు 2 సరైనవే మరియు R అనేది ఏ యొక్క సరైన వివరణ కాబట్టి D is the correct answer. Good afternoon students. Today we are going to discuss about the official question paper of IIIT. So biological science first question 76th one. Statement 1 removal of wastes to the outside of the body is secretion. Statement 2 movement of waste from one place to other is excretion. So here in these options actually removal of waste to the outside of body is called excretion and movement of waste from one place to other is called secretion. So here statement 1, statement 2 both are wrong. So here option D is the correct answer. ప్రవచనం 1 వ్యర్థ పదార్థాలు శరీరం వెలుపలకు పంపించే స్రావము, వ్యర్థ పదార్థాలు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంలోకి కదుల్చుట విసర్జన. ఇక్కడ ఆప్షన్ డి ప్రవచనం 1 మరియు ప్రవచనం 2 తప్పు అన్నమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే వ్యర్థ పదార్థాలను శరీరం వెలుపటికి పంపించటను విసర్జన అంటారు. వ్యర్థ పదార్థాలను ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి పంపించటను స్రావము అంటారు. నెక్స్ట్ 77 ఐడెంటిఫై ద ఎండ్ ప్రొడక్ట్స్ 1 and 2 రెస్పెక్టివ్లీ. అంత్య పదార్థాలు 1 మరియు 2ను గుర్తించండి. హియర్ గ్లూకోజ్ ఈజ్ చేంజెస్ ఇంటూ పైరువేట్ in the absence of oxygen in a yeast cells, pyruvate converted into ethanol CO2 plus energy, but in muscles it is changes into lactic acid plus energy. So గ్లూకోజ్ అనేది పైరువేట్ కింద మారిన తర్వాత ఈస్ట్లో అయితే అది ఇథనాల్ CO2 ఎనర్జీ కింద మారుతుంది. అదే కండరాలలో అయితే ఆక్సిజన్ లేనప్పుడు అది లాక్టిక్ యాసిడ్ ఎనర్జీ కింద మారుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒకవేళ ఆక్సిజన్ లేనప్పుడు కాకుండా ఆక్సిజన్ ఉన్నప్పుడు ఇచ్చినట్టయితే ఆప్షన్ సి కరెక్ట్ అయి ఉండేది. కానీ ఇక్కడ ఆక్సిజన్ లేనప్పుడు అని అన్నాడు కాబట్టి కండరాల్లో కూడా లాక్టిక్ యాసిడ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో బీసీ కొంచెం దగ్గరగా ఉన్నప్పటికీ అక్కడ ఆక్సిజన్ లేనప్పుడు అని ఇచ్చాడు కాబట్టి లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీ అనేది కరెక్ట్ ఆన్సర్ కింద వస్తుందన్నమాట. నెక్స్ట్ 78 here the laboratory report of a patient urine is given here under. He given one laboratory report done in laboratories. In the laboratory report of one patient's urine, and in that the normal value given in this column, and here the range of that person's urine, different components range in that person's urine. If we observe carefully, here the result shows of that person urine report he having some more values than compared to normal values. So he have to approach or the patient has to consult the doctor nephrologist.
So here option D is the correct. Why? Because nephrologist is the person who studies about the kidney and urine related problems. ఒక రోగి యొక్క మూత్ర పరీక్షలో ల్యాబొరేటరీ రిపోర్ట్లో అతని మూత్రం తాలూకా ప్రోటీన్, క్రియాటిన్, ఇటువంటి పదార్థాల యొక్క కాన్సన్ట్రేషన్, వాటి యొక్క గాఢత అనేది ఇవ్వబడింది, సాధారణ విలువలు ఇవ్వబడ్డాయి. సో అవి కొంచెము సాధారణ విలువల కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అతన్ని సంప్రదించాలి అంటే మూత్రపిండ నిపుణుడిని అతను సంప్రదించాలన్నమాట. నెక్స్ట్ 79. Read the following paragraph and choose the correct answer. Here the interior of lung is divided into millions of small chambers called dash. The increases the moist surface available for the transfer of gases between air and dash. Here know that the interior of lung is divided into millions of small chambers called alveoli, and this alveoli increases the moist surface available for the transfer of gases between air and blood. So option C is the correct answer. ఊపిరితిత్తుల లోపల భాగము వాయుగోనులనే చిన్న గదులుగా విభజించబడి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల గాలి మరియు రక్తము మధ్య వాయువుల వినిమయానికి తగినంత తేమ ప్రదేశము పెరుగుతుంది. సో ఆప్షన్ సి వాయుగోనులు, రక్తం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 80th. This bit he given many times in the public examination. Identify the logo. This logo represents the sustainable development. ఈ లోగో అనేది సుస్థిర అభివృద్ధి అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 81. The network villi in the small intestine consists of. చిన్న ప్రేగులోని ఆంత్రచూషకాలు వీన్ని కలిగి ఉంటాయి అంటే స్మాల్ ఇంటెస్టైన్లో విల్లై అంటే ఆంత్రచూషకాలు అనేవి బ్లడ్ వెజిల్స్ మరియు లింఫ్ గ్లాండ్స్ అంటే రక్తనాళాలు, శోషనరస గ్రంథులు కలిగి ఉంటాయి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 82. The plant shows thigmotropism. Thigmotropism means response to the particular stimulus towards the touch. So that we called as thigmotropism. Here option A Mimosa pudica, that plant shows thigmotropism. So స్పర్శానువర్తం చూపు మొక్క అనేది అత్తిపత్తి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 83. ఐడెంటిఫై ద ప్రైమరీ మెటబాలైట్. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నమును గుర్తించండి. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లిపిడ్స్ అంటే క్రొవ్వులు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రెజిన్స్, లేటెక్స్, టానిన్స్ ఇవన్నీ సెకండరీ మెటబాలైట్స్, ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలకు వస్తాయి. నెక్స్ట్ 84. In this phase of mitosis, the chromatids are pulled towards the poles. Option B anaphase is the correct answer. అంటే సమవిభజన యొక్క ఈ దశలో క్రొమాటిడ్లు ధ్రువాల వైపుకి లాగబడతాయి. క్రొమాటిడ్లో ధ్రువాల వైపుకి లాగబడేది సమవిభజనలోని చలన దశ లేదా ఎనాఫేజ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ the part of the brain that controls the emotions like anger, pain, happiness, etc. is. Here option C diencephalon is the correct answer. Means brain in the forebrain it having two parts again, cerebrum and diencephalon. Diencephalon we consider as seat for different emotions. So కోపము, బాధ, సంతోషము మొదలగు భావావేశాలు నియంత్రించే మెదడులోని భాగము ద్వారగూర్ధము. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హియర్ హీ గివెన్ వన్ పిక్చర్. ఐడెంటిఫై ద మూమెంట్. ఈ చలనాన్ని గుర్తించండి. ఇన్ దిస్ పిక్చర్ ద ప్లాంట్ గ్రోస్ టువర్డ్స్ ది సన్లైట్. సో హియర్ ఇట్ షోస్ ఫోటోట్రోపిజం మీన్స్ ఆప్షన్ ఏ కాంతి అనువర్తనము లేదా ఫోటోట్రోపిజం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 87. Assertion A. The S phase of cell cycle takes 10.5 hours to be completed. Region R. It takes rest in that phase. It takes rest in that phase. ప్రకటన ఏ. కణచక్రంలో ఎస్ దశ పూర్తవుటకు 10.5 hours సమయం పడుతుంది. కారణము ఈ దశలో కణము తగినంత విశ్రాంతి తీసుకుంటుంది. సో ఇన్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ ఏ అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీన్స్ హియర్ అసర్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మీన్స్ ద ఎస్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్ టేక్స్ 10.5 hours ఇన్ ద సెల్ సైకిల్, బట్ ఇన్ దిస్ ఫేజ్ ద డిఎన్ఏ గెట్స్ డూప్లికేట్స్ ఆర్ ద జెనెటిక్ మెటీరియల్ డబుల్డ్. సో కణచక్రం పూర్తగుటకు కణచక్రంలోని ఎస్ దశ పూర్తగుటకు 10.5 గంటల సమయం పడుతుంది. కానీ ఈ దశలో కణం విశ్రాంతి తీసుకోదు. ఈ దశలో కణంలోని ఉండే డిఎన్ఏ అనేది విభజన చెందుతుంది. సో ఏ అనేది సరి అయినది, ఆర్ అనేది తప్పు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్.
Next 88, the following plant can be used as an alternative to hydrilla plant in the experiment that proves oxygen is liberated during the photosynthesis in the presence of light. కాంతి సమక్షంలో కిరణజన్య సంయోక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదలగునని నిరూపించే ప్రయోగంలో హైడ్రిల్లా మొక్కకు బదులుగా ఈ దిగువ మొక్కను ఉపయోగించవచ్చు. సో ఇన్ ద ఫోటోసింథసిస్ ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ లెసన్ Joseph Priestley conducted one experiment by using hydrilla plant. So in this plant, by using hydrilla plant, oxygen bubbles were collected. But if the hydrilla plant is not available, in the place of hydrilla plant, in alternative to hydrilla plant, we can use Elodea plant. This is also an aquatic plant. So option C, Elodea is the correct answer. Next 89. ఐడెంటిఫై ద రీజన్ ఫర్ బయోమాగ్నిఫికేషన్. జైవిక వృద్ధీకరణానికి కారణాన్ని గుర్తించండి. సో హియర్ ఆప్షన్ డి, పొల్యూటెడ్ వాటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద కెమికల్ పొల్యూటెంట్స్ విల్ ఎంటర్ ఇన్ టు ద వాటర్ and pollute the water, and the polluted water was drinking by the aquatic organisms like fishes, and the fishes were consumed by the human. అంటే కలుషితమైన నీరు చేపల శరీరంలోకి వెళ్తుంది. ఆ చేపలు మానవుడు ఆహారం కింద ఉపయోగించడం వల్ల ఇలాగా ఆహారపు గొలుసు లేదా ఫుడ్ చైన్లో ఈ కెమికల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవ్వడాన్ని మనం బయోమాగ్నిఫికేషన్ అంటాం. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 90th. హియర్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో హియర్ in this question option B is the correct answer. Marsilio malphizi, he discovered the blood capillaries in the bat. So 1 is Q. Next Gyrolama fabrici, he discovered the walls in veins, means 2S. Next 3 Ivan Pavlov, he discovered conditional reflexes, means 3P. 4 Starling coined the term hormone R. సో మార్సిల్లో మాల్ఫీజీ రక్తకేశనాలను గుర్తించాడు గబ్బిలాలలో, గైరోలమా ఫ్యాబ్రిసి సిరల్లో ఉండే కవాటాలు గుర్తించాడు, ఇవాన్ పావ్లోవ్ నిబంధిత ఉద్దీపన ప్రతిస్పందనలను గురించి ప్రయోగాలు చేశాడు, స్టార్లింగ్ అనే ఆయన హార్మోన్లు అనే పదాన్ని మొదటిసారిగా ప్రయోగించాడు. నెక్స్ట్ 91. స్టేట్మెంట్ 1, ప్లాంట్స్ విచ్ డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్ both for water and nutrition are complete parasites. Statement 2, Cuscuta is an incomplete parasite. ప్రవచనం 1, నీరు మరియు పోషణ రెండింటి కోసం ఇతర మొక్కలపై ఆధారపడే మొక్కలను సంపూర్ణ పరాన్నజీవులు అంటారు. ప్రవచనం 2, కస్కుటా లేదా బంగారు తీగ మొక్క ఒక అసంపూర్ణ పరాన్నజీవి. ఏదైనా మొక్క దాని నీటి కోసము అతిథేయ మొక్క యొక్క దారువును, అలాగే దాని పోషకాల కోసము అతిథేయ మొక్క యొక్క పోషక కణజాలాన్ని ఉపయోగించినట్టయితే దాన్ని సంపూర్ణ పరాన్నజీవి అంటారు. ఇక్కడ కస్కుటా కూడా ఒక సంపూర్ణ పరాన్నజీవి. ఇది రెండింటినీ తీసుకుంటుంది, నీటిని మరియు పోషణను కోసం అతిథేయ యొక్క దారువు పోషక కణజాలాన్ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి కస్కుటా ఒక సంపూర్ణ పరాన్నజీవి. కస్కుటా ఈజ్ అన్ కంప్లీట్ పారాసైట్. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. Next 92. Find out the mismatched one. Here option C, thyroid gland growth of uterus, that is the mismatched. Why? Because adrenal gland increases the heartbeat. Adrenal gland release adrenaline. Testes help for produce testosterone, development of sexual organs in males. Pituitary gland release growth hormone that responsible for growth in bones. But thyroid gland produce thyroxine, uses for the general growth and metabolism of the humans. But here growth of uterus, progesterone is the hormone responsible for growth of uterus. ఇక్కడ థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే థైరాక్సిన్ అనే హార్మోను మనిషి యొక్క సాధారణ పెరుగుదలకు, జీవి యొక్క సాధారణ పెరుగుదలకు అలాగే జీవక్రియ రేటుకు తోడ్పడుతుంది. కానీ ఇక్కడ గర్భాశయ పెరుగుదలని ఇచ్చాడు కాబట్టి అది రాంగ్ ఆప్షన్. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ గర్భాశయ పెరుగుదలకు తోడ్పడుతుంది. నెక్స్ట్ 93. ఐడెంటిఫై ద డామినెంట్ ట్రైట్స్ ఆఫ్ పైసమ్ సెటైవమ్ చూజన్ బై మెండల్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్. తన ప్రయోగాల కోసం మెండల్ పైసమ్ సెటైవమ్ మొక్కలో ఎంచుకున్న బహిర్గత లక్షణాలు గుర్తించండి. ఇక్కడ బహిర్గత లక్షణాలు మెండల్ మొత్తం 7 లక్షణాలు తీసుకున్నాడనమాట. అందులో బహిర్గత లక్షణాలు ఉన్నాయి, అంతర్గత లక్షణాలు అంటే డామినెంట్ ట్రైట్స్ ఉన్నాయి, రెసిసివ్ ట్రైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే గ్రీన్ పాడ్స్ అంటే ఆకు యొక్క కాయ యొక్క రంగు, ఆ బఠానీ పైసమ్ సెటైవమ్ ఏదైతే ఉందో ఆ పైసమ్ సెటైవమ్ బఠానీ మొక్క యొక్క కాయ రంగు గ్రీన్ అనేది అది బహిర్గత లక్షణం అనమాట.
అదే విత్తనానికి వచ్చేటప్పటికి ఎల్లో పసుపు రంగు అనేది బహిర్గత లక్షణం. ఇక్కడ గ్రీన్ పాట్స్ అలాగే యాక్సియల్ ఫ్లవర్స్ అంటే గ్రేవస్థ పుష్పాలు అనేవి 2 బహిర్గత లక్షణాలు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆకుపచ్చ కాయ రంగు గ్రేవస్థ పుష్పాలు. నెక్స్ట్ 94. స్టేట్మెంట్ 1 యూరోక్రోమ్ ఈజ్ ఏ బైల్ పిగ్మెంట్. స్టేట్మెంట్ 2 యూరోక్రోమ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ హీమోగ్లోబిన్ breaks down. So here option D statement 1 and statement 2 both are correct. Why? Because యూరోక్రోమ్ అనేది హియర్ ప్రవచనం 1 యూరోక్రోమ్ ఒక పైత్య వర్ణకము, ప్రవచనం 2 హీమోగ్లోబిన్ విచ్ఛిన్న మగుట వల్ల యూరోక్రోమ్ ఏర్పడుతుంది. ఇక్కడ 2 ప్రవచనాలు కూడా సరైనవే, ఎందుకంటే యూరోక్రోమ్ అనే ఒక బైల్ పిగ్మెంట్ హీమోగ్లోబిన్ అనేది బ్రేక్ డౌన్ అవడం వల్లే ఏర్పడుతుంది. హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం అవడం వల్ల ఆర్బీసీ కాలేయము లేదా లివర్లో డిస్ట్రాయ్ అయినప్పుడు హీమోగ్లోబిన్ నుంచి బిలివర్డిన్, బిలిరూబిన్, యూరోక్రోమ్ ఏర్పడతాయి. యూరోక్రోమ్ అనేది ఒక పైత్యరస వర్ణకం. నెక్స్ట్ 95. క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ హియర్. ఆప్షన్ బి కాక్రోచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో సముద్ర ప్రసరణ వ్యవస్థ లేని జీవి బుద్ధింక. సో ఇక్కడ సముద్ర నక్షత్రం అంటే స్టార్ ఫిష్, ఆక్టోపస్, వానపాము లేదా ఎర్త్వామ్ ఇవన్నీ కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్గానిజమ్స్ అంటే సముద్ర రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు. కానీ ఆర్థ్రోపోడా చాలా వరకు మొలస్కా జీవులు, సెఫలోపోడ్ మొలస్కన్స్ తప్ప వాటిలో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే వివృత ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. సో లేనిది అని అడిగేడు కంటే బొద్దింక కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పిక్చర్ చూడమన్నాడు. ఇది ఒక ఫుడ్ చైన్. గ్రాస్ వాజ్ ఈటెన్ బై ర్యాబిట్, ర్యాబిట్ వాజ్ ఈటెన్ బై వూల్ఫ్ అనమాట. ఇదొక మనకు ఆహారపు గొలుసు. గడ్డి మొక్క నుంచి కుందేలు, కుందేలు నుంచి తోడేలు అనమాట. ఇక్కడ వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫర్ అబోవ్ ఫుడ్ చైన్ వాట్ ఈజ్ ద ఎనర్జీ సోర్స్ ఫర్ ద ప్లాంట్. ఇక్కడ ఎనర్జీ సోర్స్ ఏంటి అంటే సూర్యుడు. సో ఆల్ ద ప్లాంట్స్ దే టేక్ ఎనర్జీ ఫ్రమ్ ది సన్లైట్. సో ఆహారపు గొలుసులో మొక్కకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుందంటే సూర్యుడి నుంచి. సూర్యుడి నుంచి వచ్చే శక్తినే అవి ఆహారం లేదా రసాయన శక్తి కింద మార్చగలవు. నెక్స్ట్ 97. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ప్రైమరీ కన్జ్యూమర్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అబోవ్ ఫుడ్ చైన్. ఇక్కడ మీకు పైన చూపించిన ఫుడ్ చైన్ అంటే ఇక్కడ మొక్కలు అనేవి ఉత్పత్తిదారులు అవుతాయి, కుందేలు అనేది ప్రథమ వినియోగదారులు, అలాగే తోడేలు అనేది ద్వితీయ వినియోగదారులు. అంటే ప్రొడ్యూసరు, ప్రైమరీ కన్జ్యూమరు, సెకండరీ కన్జ్యూమర్. ఈ పిక్చర్ ఇక్కడ వీడు ఏమడిగారు, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్రైమరీ కన్జ్యూమర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ అబోవ్ ఫుడ్ చైన్. పై ఆహారపు గొలుసు నుండి ప్రాథమిక వినియోగదారుని తొలగించినప్పుడు ఏమి జరుగుతుంది అంటే, సో మనం ఎప్పుడైతే ప్రాథమిక వినియోగాలు కుందేలు తీసేసామో అక్కడ ఆ మొక్కల్ని ఆహారంగా తినే కుందేలు లేవు కాబట్టి ఉత్పత్తిదారుల జనాభా పెరుగుతుంది. అలాగే మరి ఏవైతే తోడేళ్ళు కుందేళ్ళు ఆహారంగా తింటాయో అక్కడ కుందేలు ఉండవు కాబట్టి వాటి ఆహారం దొరక వాటి జనాభా తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్స్ పాపులేషన్ ఇంక్రీజెస్ అండ్ సెకండరీ కన్జ్యూమర్ పాపులేషన్ డిక్రీజెస్. ఉత్పత్తిదారుల జనాభా పెరుగుతుంది కానీ ద్వితీయ వినియోగదారుల జనాభా తగ్గుతుంది. 98. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా సెకండరీ మెటబాలైట్స్కి ఎగ్జాంపుల్ అనమాట. ఈ సెకండరీ మెటబాలైట్లోని ఆల్కలాయిడ్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఏ ఆల్కలాయిడ్ని మనం ఒక్కొక్క ఆల్కలాయిడ్ని ఒక్కొక్క మొక్క తాలూకా ఒక్కొక్క భాగం నుంచి అంటే కొన్ని ఫలాల నుంచి, కొన్ని బెరడు నుంచి అంటే కొన్ని ఫ్రూట్స్ నుంచి, కొన్ని బార్క్ నుంచి తీసుకుంటాం కదా. ఇక్కడ పైరిథ్రాయిడ్స్ అని ఉన్నాయి. సో ఈ పైరిథ్రాయిడ్స్ అనేవి మనం ట్రైడాక్స్ అనే మొక్క తాలూకా ఫ్లవర్ నుంచి తీసుకుంటాము. సో ఇక్కడ పుష్పము లేదా ఫ్లవర్. సో ఆప్షన్ 1 పైరిథ్రాయిడ్స్ వచ్చేటప్పటికి ఎస్. అలాగే కొక్కైన్ని మనం పపావర్ సోమ్నిఫరం అనే ప్లాంట్ తోలక ఫ్రూటు అంటే ఫలం నుంచి తీసుకుంటాం. సో 2P. అలాగే క్వినైన్ వచ్చేటప్పటికి మనం సింకోనా ఎఫిసినాలిస్ అనే ప్లాంట్ తోలక బార్క్ నుంచి తీసుకుంటాం. సో 3Q. అలాగే రిసర్పైన్ని మనం రావోల్ఫియా సర్పంటైనా అనే ప్లాంట్ తోలక రూటు బార్క్ నుంచి తీసుకుంటాం. మెయిన్గా రూట్ కాబట్టి రిసర్ప్ 4R. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1 ఈజ్ ఎస్, 2P, 3Q, 4R. నెక్స్ట్ 99. The cells present on either side of the egg cell in the embryo sac of a flowering plant are పుష్పించే మొక్కల్లో పిండకోశంలో అండకణానికి ఇరువైపులా గల కణాలు. సో హియర్ ఆప్షన్స్ ఈ సినర్జిడ్స్ లేదా సహాయక కణాలు అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇన్ ద ఎంబ్రియో సాక్ లేదంటే పిండకోశంలో ఇట్ హ్యావ్ 8 cells. ఇన్ దట్ అవుట్ ఆఫ్ 8 ద 2 cells సరౌండింగ్స్ ద ఎగ్ సెల్ వి కాల్డ్ యాజ్ సినర్జిడ్స్. అండకణానికి ఇరువైపులా గల కణాలని సహాయక కణాలు అంటారు. ఇవి ఫలదీకరణంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ 100. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ది గ్రోత్ ఆఫ్ ది ఫీటస్.
సో ఇక్కడ మదర్ ఊమ్లో ఎటిరస్ లేదా ఎంబ్రియో గ్రో అవుతున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఆ ఫీటస్ గ్రోత్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే భ్రూణం యొక్క తల్లి గర్భంతో ఉండేటప్పుడు భ్రూణం యొక్క పెరుగుదలపై ప్రభావం చూపించేవి ఏంటంటే, ఒకవేళ ఆ తల్లి గర్భంతో ఉన్న తల్లి మాదక ద్రవ్యాలు, మద్యపానాలు, పొగాకుని వినియోగం చేసినట్టయితే శిశు పెరుగుదల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇఫ్ ద మదర్ ఈజ్ యూజెస్ డ్రగ్స్, ఆల్కహాల్, టొబాకో, ఇట్ షో ఇంపాక్ట్ ఆన్ ది ఫీటస్ గ్రోత్. బట్ సీజనల్ చేంజెస్ లేదా ఋతువులో మార్పులు అనేవి ఎటువంటి ఎఫెక్టు చూపించవు. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.